ఓం నమ శివాయ. ఓం శుభంకర్యే నమః. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది, 24వ పౌర్ణిమ 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా ఫాల్గుణ పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము ఫాల్గుణ మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఫాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకున్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ. సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తొలగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమ శివాయ.